ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాం. ఆయనకి రీసెంట్ గానే బ్రేకప్ అయింది పాపం. వాటర్ ఎట్లున్నాయి ఫ్రెష్. తెల్లవారు జాముల్లో సన్న జాజి పువ్వుల్లో మురిసి మురిసిపోతాందే మనసు. ఎట్లుందా నా టేస్ట్? మన కారు గురించి వచ్చి ఏమరా కొబ్బరికాయలు కొట్టుకున్నా. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ లాస్ట్ టైం హోలీలో అయితే చాలా మనకు రాంగ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారనమాట. బట్ స్టిల్ చాలా ఫిల్టర్ చేసే కరెక్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ మంది ఇచ్చారు. అండ్ అందులో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి పేమెంట్స్ అయితే పంపించామన్నమాట. ఎవరైతే కొత్తగా వచ్చిరో మనం ఏ గేమ్ ఆడుతున్నామో తెలియదు కదా, మీరు వీడియో చూడడం వల్ల మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ మీకు కూడా చూడడం వల్ల రెవెన్యూ జనరేట్ అయితే ఎంత బాగుంటుంది, చిన్న పాకెట్ మనీ కన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ప్రతి వీడియోలో స్టార్టింగ్ మనం 500 రూపీస్ నెట్ ఇస్తే స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో 1000 రూపీస్ ఇంక్రీజ్ చేసాం, డబల్ చేసాం అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఒక లెటర్ సెలెక్ట్ చేసాం అనమాట. ద వర్డ్ వచ్చేసి కార్. ఈ కార్ అనే వర్డ్ మొత్తం వీడియోలో ఎన్నిసార్లు వస్తుందో కరెక్ట్ గా గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. రాసిన స్క్రీన్ షాట్ ని నా ఇన్స్టాగ్రామ్ కి పంపించండి. అండ్ 24 hours లో ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో, ఆల్ ఓవర్ 24 hours లో ఎవరైతే సెండ్ చేస్తారో అందులో 4 people సెలెక్ట్ చేసి ఈ వీడియోలో ప్రైస్ మనీ డబల్ చేసాం కాబట్టి ఒక్కొక్కరికి 1000 రూపీస్ అయితే ఇస్తాం. సో ఈ వీడియోలో అయితే వర్డ్ వచ్చేసి కార్. అండ్ అందరికి ఆల్ ది బెస్ట్, కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. హలో వాట్సాప్ మై స్టాండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ టెలిస్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే 1 month బ్యాక్ మన షిఫ్ట్ అయితే మోడిఫికేషన్ కి ఇచ్చామన్నమాట. అండ్ ఎట్లా అయిపోయిందంటే ఇంకా డిలే చేస్తూనే ఉన్నాడు అనమాట మన పర్సన్ అయితే. ఏంటంటే ఇంకా ఆయనతో మాట్లాడి ఫోన్ రోజు మాట్లాడి మాకు లవర్ కన్నా ఎక్కువ అయిపోయింది ఆయన. అరే అన్న ఎప్పుడు ఇస్తావు చెప్పన్నా అంటే ఇంకా చెప్తానే లేడు. అండ్ ఫోన్ లేపుతలేడు చక్కగా. ఈ రోజు ఇస్తా బేబీ, ఆ రోజు ఇస్తా బేబీ అంటుండు. ఎట్లా అయిపోయినామంటే ఇంకా బేబీ అని పిలుచుకునేంత దాకా వచ్చేసింది. అంత టైం పడిపోయింది ఆ మోడిఫికేషన్ చేయడానికి. కూడా అంతసేపు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడరా, అన్నతో అన్న ఇప్పుడు ఇస్తామన్నా అంటున్నాడు. ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాం. డైలాగ్ దోపిస్తే వదిలేయాలి దోస్తుని, మతలబ్లా చేస్తున్నారు నాకని. రిషన్కి లవర్ లేదన్నారు కదా, లవర్లతో మాట్లాడుతున్నా అన్నాడు. లవర్ల కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. అసలు లవర్ ఏడు ఉంది, కామెంట్ చేయడు ఉందా లేదా కామెంట్ చేయండి. నాకు లవర్ లేదు భయ్, లవర్ కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. లవర్ ఉంది రిషన్కి 100% చెప్తున్నా. 200% లేదు. లేదురా బాబు నాకెందుకు. ఏం చేస్తుండే ఒక్కడో ఉంటారు పాపం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా షెడ్కి వెళ్దాం. షెడ్కి వెళ్ళి కార్ ఎంత వరకు వచ్చిందో చెక్ చేసుకుందాం. చలో పోదాం. ఇది ఒక డైలీ రెగ్యులర్ బ్లాగ్ లాగా అనుకోండి. అండ్ ఈ వీడియోలో మా చెత్త చెదారం అంత ఉంది కాబట్టి ఫన్ క్రేజీగా వస్తుంది. సో మనమైతే డైమండ్స్ సరే సరే తమ్ముళ్ళు మీరయ్యా తెలుసా కార్లు ఎట్లా గుక్కుతారు చూడండి. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వెళ్తున్నాం కాబట్టి కొంచెం కార్లో గుక్కాలి. నాడు ఎక్కువ ఈ వీడియో తెలంగాణ గవర్నమెంట్ చూడాలి. ట్రాఫిక్ పిఎస్ అంత సరదా ఉందా. సో ఇప్పుడైతే మనం షెడ్ దగ్గరికి వెళ్దాం. చలో కార్ మాత్రం క్రేజీ మాడిఫై చేయడానికి ఇచ్చినాం. అది ఎంతవరకు అయిందో, ఎంతవరకు అప్డేట్ వచ్చిందో చెక్ చేసుకుందాం. చలో గ్యారేజ్ ఉన్నావా అన్న? ఎలా అవుతుందా నా కార్? కలిసావా కార్? తిన్నావా అన్న? ఏమైంది బేబీ? ఎన్ని రోజులు బేబీ కార్ అట్లా పెట్టుకుంటూ? అవునా? సరే వస్తున్నా మావు మళ్ళా. రానిగాడు రా తెలుసు నాకు. నా లవర్తో ఫోన్ మాట్లాడు. నేను రోజు గంట సేపు ఫోన్ మాట్లాడుతున్నా కార్ కోసం. చెప్పను అవునా కదా. ఇప్పుడు 2 months అవుతుంది సార్ కార్ ఇచ్చి ఏడుస్తున్నా. ఎంత
మొన్న అయితే ఎంత బాగా నువ్వు ఇచ్చిన కార్ చేయనా ఫస్ట్, తర్వాత వేరే కార్లు చేయొచ్చు. 4 months చేసినావు, నా కార్కి 2 months చేసినావు. మొన్న ఎంత బాగుంది తెలుసా, ఎవరిని నడుచుకో నాకు పైసా ఓరేకనే ఫోన్ మాడుకుంటే అలవాటు అనమాట. ఈయనకు ఫోన్ చేసి శంషాబాద్ నుంచి మణికొండ పోతున్నా, గుండెల్లో బాధ అనిపిస్తుంది. కార్ ఇస్తా అంటాడు, ఈయన అంటాడు, అయినప్పుడు 5 నిమిషాలు ఫోన్ చేస్తాడు, కట్ చేస్తాడు. ఎంత బాధ ఇస్తుంది తెలుసా. నాకు బాత్రూమ్ వస్తుంది, ఇంటికి పంపించమని చెప్పాను అన్న. అనిల్ అన్నాడు. అనిల్ ఏమైనా అంత పగేంద్రా నీకు? నేను ఓరేత్తలే అసలు, గమ్మో కూర్చున్నాడు. మంచోడు పెద్ద కావాలా బీజేపీ మీద వెనకాల వెళ్ళ ఎండ కూర్చుంటుందని చెప్పి బీజేపీ వేసుకుంటారు. సమర్థి అని వేసుకుంటాడు. మళ్ళీ క్యాండీ మీద వాడుతుంది. క్యాండీ కాదు, ఐస్ క్రీమ్. క్యాండీ ఐస్ క్రీమ్ అంట. క్యాండీ ఐస్ క్రీమా? అరే పాపం వంశీని ఏమన్నా అన్న మెల్లగోని అన్న, వంశానికి కూడా హెల్త్ బాగాలేదు కదా, మొన్ననే సర్జరీ అయింది పాపం అని. ఈవెంట్కి పోయిన రోజు ఎట్లా తీసుకోవాలి? నీకే సర్జరీ అయిందారా? సర్జరీ కాకపోతే అంత గట్టి తీసుకోవాలి అన్న. ఆ రోజు లేట్ అవుతుంది చూడరా పాపం అమాయకంగా ఉండి, హెల్త్ బాగా ఎక్కువ. 50 కేజీలు చెట్టోడు 80 కేజీలు అయ్యిండు. ఎంత కష్టపడుతున్నా మీకోసం, ఎండనక నీరనక నిక్కనక వాననక కుక్కనక నక్కనక నక్కనక చూసావా? కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. బేబీ కార్ అది అంటే కారు రాత్రి వస్తుంది కదా, ఏది ఇప్పుడు కాదనుకోవాలంటే నీకు వీడియో తీస్తున్నాం పార్టీ. గుండె ఆగిపోద్ది, చాలా ఆశలు పెట్టుకున్నాడు కార్ పైన. అరే నా కార్ 3 కెమెరాలు ఉన్నాయి. ఎందుకు 4 కెమెరాలు ఉంటాయి 360 degrees. పార్టీ నువ్వు కెమెరా పెట్టంలే పార్టీ. అన్న మీ గర్ల్ ఫ్రెండ్ పంపిస్తే వీడియో చెప్తున్నాను ఇష్టం. ఆయనకి రీసెంట్ గానే బ్రేకప్ అయింది పాపం. కొత్త పిల్ల పాచి అయిపోయింది ఆల్రెడీ పబ్లో. అన్న ఏమన్నా ఇట్లా అంటాడు. కార్ తెప్పి కదా పార్టీ, ఒకసారి చూస్తాం కార్ ఎట్లుందో. సాయంత్రం లేదు, సాయంత్రం కాదు పార్టీ, ఇప్పుడు చెప్పి పార్టీ. ఇట్లా ఏదో ఒకటి చెప్పి నేను 2 నెలలు వేసిండు ఇట్లనే. ఫ్రెండ్ అయిపోయింది మనకి ఎట్లా. నీట్ గా చేస్తాడు, పని చేస్తాడు కానీ పర్ఫెక్ట్ పని చేస్తాడు కానీ లేట్ చేస్తాడు. కార్ రావడానికి టైం పడతా అంటే ఇల్లు ఏమేమో చేస్తాడు. ఆడేమో టెంకాయ చెట్లు ఎక్కుతుండు, ఈడేమో టెంకాయతో టెంకాయని కొడుతుండు. అది రాయిది అది అందించుకోగొట్టు వస్తుంది. అది ఉంగరా రాయి రాకి రూపాయల రూపాయల రా. Bluetooth device is connected successfully. కొట్టినా టెంకాయ పడ్డదా? అరే పడిందా? అరే అరే వాటర్ వస్తుంది, వాటర్ వస్తుంది. వస్తున్నాయి అన్న వాటర్. అన్న వాటర్ వస్తున్నాయి. అదే అదే వాటర్ ఎట్లున్నాయి ఫ్రెష్. తెల్లవారు జాముల్లో సన్న జాజి పువ్వల్లో మురిసి మురిసిపోతాందే మనసు. అయ్యా మొత్తం మల్లంగేసి అయ్యా ఈ అవలప్పులు అసలు ఏంది ప్లేస్ కాయా ఇప్పుడు కళ్ళు తాగినట్టు ఎట్లుందా నా టేస్ట్? మన కారు గురించి వచ్చి ఏమరా కొబ్బరికాయలు కొట్టుకుంటా.
ఇట్లా చెట్లలో పుట్టులలో ఏం లేదు నన్ను లోపల నానిదేవో పట్టుకొని వస్తున్నా కట్టనే మాదిలు ఉన్నాయి నా మాటిను దయ్యంగా ఏం పట్టింది అనుకో నాకు సంబంధం లేదు ముందే చెప్తున్నా చూసావా నెక్కరుస్తుంది ఏమ్రా ఇంత చిల్లరగా తయారవుతారు మీరు అరే నాని నువ్వు దీంతోనే తీరా నాని గట్టిగా కుప్పల గుచ్చి గట్టిగా అరే చూసి ఎవరే శ్రీయన్న సమాధులు ఉన్నాయి ఎత్తు. ఫస్ట్ పెట్టరా, గట్టిగా పెట్టరా. నెల్లూరు గట్టిగా లోపలిది అదే ప్లాన్ చేస్తున్నా పెట్టు పెట్టు ఆ మొక్కలు గట్టిగా పెట్టు సీనే తెలిసి ఏ మొక్కలు ఎట్లా పెడితే ఎట్లా బాత్రూమ్ లో ఉంది కాయ అన్న ఇంకోటి పడిందంటే తల పగిలిపో ఈసారి చెట్టే పడుతుంది ఒకటన్నా పట్టండి రా ఎంత తీయాలి ఇది ఇది రావాలన్నా ఏమేమి వేస్తున్నావు ఎంత పని చేస్తారు ఇది అరే నాకి బాబా పట్టుకోరా జస్ట్ మిస్ వదిలి చూసుకో అది రాదన్న అది కింద పడదు మళ్ళీ అది పలుగుతుంది పలగాది అది మొత్తం సింపితే లోపల ఉందేమో కొబ్బరి ఉంటే మంచిది కొబ్బరిలో నా మొట్ట తలే కొబ్బరి అరే ఇప్పుడు వస్తా చూడు తల పైన పడితే మస్తున్నాయి మా వాళ్ళకి దొంగతనం కారణం ఆఫీసర్ ఓ మన చెట్లే అవి మన అన్నవే నాకు ఇయ్యగా అందరు తాగుతున్నారు ఇట్లా మోసం హెల్త్ బాగాలేకపోతే తాగాలన్నా నువ్వు వేరే పని కోసం తాగుతున్నావు నోట్లోనే పెరికేయాలి కాకుండా మస్తు అరే మన కార్లో గెలయరా ఏ పని మీద వచ్చినావు ఏం చేస్తున్నారు వీళ్ళు బుక్కలో నీళ్ళు చూసారా మంచిగా లేనా నేను కూడా ఆ గెలేసుకే పోదా మా కార్లో అన్న అది గెలేసేసి ఎవరికైనా ఇచ్చేద్దాం నార్మల్ గా అరే 5x పెట్టి దూరంగానే వాళ్ళు అట్లా సడన్ గా అంటే వాళ్ళు నేను చూస్తా ఉన్నారు మేము టెంకాయలు తాగుతా ఉంటే సో అన్న మేమైతే ఇట్లా టెంకాయలు తెంపుకొని తాగుతా ఉంటే వాళ్ళు చూస్తున్నారైతే సో మా నాని అన్న మను అన్న అయితే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి 2 టెంకాయలను అయితే తెంపారు సో ఇక చిన్న పాపకైతే ఇస్తున్నారన్న దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి చెప్పు గుద్దల్దాం ఉంటే అది తీసి ఇట్లా పడేయాలి అంతే దీన్నా 10,000 డన్ రివర్స్ చేస్తానా రివర్స్ చేస్తా బొల్తో కొట్టాలి అరే ఎంతమంది ఒక్కడే వేయాలంటే ఎవరు చేస్తారా అందరు చేస్తారు ఓరుకుంటారు ఎవరో ఒకరు చేయరి చెయ్యి నాకెంత లేచిన నీకు వస్తుందిరా మనం అంతా ఊరిని పైతనానికి అంటే అయితే లేదా ఒక్కరి నేను పోతా మా ఇష్టం రా ఏడైనా కానీ అన్న అల్కా కాడ వస్తుంది మంచిగా రెడీయా ఎత్తు కోసుకుంటున్నాయా ఏం కోసుకుంటుంది అన్న చూడు అచ్చులు చూడు ఎట్లా ఉన్నాయి అందరూ ఓడిపోయారులే వచ్చేసి సమీర్ భాయ్ బాయ్ అక్కడ ఏమో చేస్తావు
టెక్నిక్ అది. అరే అన్న టెక్నిక్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా స్టిల్ పెండింగ్ అన్నమాట వర్క్ అయితే. సియానా చాలా హ్యాపీతో వచ్చిండు ఏదో చేద్దామని రోజు. సన్ రూఫ్ మీద అన్న అయితే నిల్చుండు అనమాట షిఫ్ట్ మీద. షిఫ్ట్ కి సన్ రూఫ్ లేదుగా వేయించిన వాళ్ళ. ఓకే, బ్యానెట్ కూడా మోడిఫై చేసిండు అనమాట అన్న. సో చూసిరా షిఫ్ట్ బ్యానెట్ ఎట్లుంటది, ఈ బ్యానెట్ ఎట్లుంది, ఇదంతా వర్క్ చేసిండు. ఇంకొంచెం వర్క్ ఉంది, అందుకే రేపు ఇస్తాడు కారు అనమాట. ఎప్పుడు ఇస్తాడు కారు? రేపు అంటుండు. నువ్వు ఈజీగా 3-4 days వెళ్ళిపోతున్నాను. అయ్యా ఎటు వారిపోతున్నావు భయ్యా? అన్నా కాదు జరుపుకొచ్చు, నేను వస్తా అంటే కొత్తగా. ఇంకా కొంచెం వర్క్ ఉంది అనమాట. ఈ అంబియన్స్ లైట్స్ అన్నీ ఓకే గానీ అన్నా అది ఎంజీది వచ్చినట్టుందన్న. నాకు చాలా రోజుల తర్వాత నాకు ఎంజీ గుర్తొస్తుంది. ఎంజీని తీసుకోపోతాం మా షోరూమ్ లో. మళ్ళా పెయింట్ వేయించినారు దీని మీద. మళ్ళీ కొత్త పెయింట్. ఎనీవే గైస్, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ రోజు సమీర్ అన్న అయితే మనకి వెహికల్ ఇవ్వలేదన్నమాట. ఇది రెగ్యులర్ గా జరిగేది మాకు ఎట్లైనా. సో ఈయన ఎట్లా అంటే మనకి వర్క్ పర్ఫెక్ట్ చేస్తాడు కానీ లేట్ చేస్తాడు అనమాట. సో అదొక రీజన్. ఓకే, రేపు వద్దాం మంచిగా కార్ వాష్ అవుతుంది. అప్పుడే దీని డెంటింగ్ ఏమైంది, ఈ బ్యానెట్ ఎంత మోడిఫై చేసింది అనేది మీకు అర్థమవుతుంది. ఏంద్రా పాకెట్ లాగా ఇవన్నీ. సో ఎనీవే సన్ రూఫ్ కూడా ఇన్స్టాల్ చేశారనమాట ఇందులో. సో 1 day టైం అడిగాడు. 1 day తర్వాత వచ్చి చూద్దాం. అప్పటికి అర్థమయ్యట్లేదు అన్న. నువ్వు హ్యాపీ కదా? ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ టైం సన్ రూఫ్ ఇదే. సో ఎనీవే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వచ్చినందుకు కొబ్బరి నీళ్ళు అయితే మాకు దొరికాయి అనమాట. ఫ్రీగా దొరికినాయి మొత్తం కొబ్బరి నీళ్ళు. అండ్ ఇంకొక కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాం. Until then, signing off. This is your Resist Stylish Official.